హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మకర రాశి వారికి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారంలో సోదరులతో ఏవైతే స్థిరాస్తి వ్యవహారాలలో ఇబ్బందులు ఉన్నాయో, వివాదాలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే ఒక స్థిరమైన ఒప్పందానికి వస్తారు. దాని వలన ఆస్తి వివాదం అనేది సద్దుమణుగుతుంది. అలాగే మకర రాశి వారు తమ కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలను అందుకుంటారు. వారు ఏదైతే అనారోగ్య సమస్యలతో, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అవి కొంత తగ్గిపోయి వారు యొక్క ఆరోగ్యం అనేది కుదుటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి మరియు వారికి ఉద్యోగం కూడా లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇక మకర రాశి వారి యొక్క సంతాన వివాహం మరియు ఉద్యోగాలలో ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. ఇక ఇంట బయట పరిస్థితి మరింత అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈ వారం ఆత్మీయులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మకర రాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ సఫలమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మంచి ఫలితాలను పొందుతారు, శుభవార్తలను అందుకుంటారు. వారు అనుకున్న చోట వారు సీట్లను కూడా పొందగలుగుతారు. ఇక ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి మంచి సమయంగా చెప్పవచ్చు. వారు పాల్గొనే పోటీ పరీక్షలలో మంచి మార్కులను సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ వారంలో మకర రాశి వారికి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. అలాగే కొన్ని వ్యవహారాలలో సమయస్ఫూర్తిని ప్రదర్శించి లాభాలను పొందుతారు, మంచి మనుగడను సాధిస్తారు. ఇక మకర రాశి వారి ఈ వారం బంధువులతో, మిత్రులతో ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి సద్దుమణిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఒక ఒప్పందానికి వస్తారు. దాని వలన ఈ సమస్యలు సద్దుమణిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే సహోద్యోగుల సహకారం కనిపిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు కూడా లభించే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. ఇక చిన్న తరహా పరిశ్రమలకు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. ప్రభుత్వం తరపున వచ్చే పథకాలు అనేవి వీరికి అందుతాయి. ఇక మకర రాశి వారికి వారం మధ్యలో మానసిక సమస్యలు కొంత వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళడమే మీకు చెప్పుకోదగ్గ సూచన. ఎందుకంటే మానసిక సమస్యల వలన చేయవలసిన పనులను కూడా మీరు వాయిదా వేయాల్సి వస్తుంది. ఇక ఈ వారం మహిళలకి బాగుంటుంది. వారు చేసే పనులలో ఉన్నతిని అంటే ప్రమోషన్స్ను పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే మహిళలు గృహిణీలు ఉన్నారో వారికి కుటుంబ సహకారం లభిస్తుంది. కానీ వారం మధ్యలో కొంత కుటుంబం తరపున వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కొంత ఒత్తిడిని కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండి మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కుటుంబ సహకారం లభించాలంటే మీరు కుటుంబంతో కలిసి ఉండాలి. వారితో వివాదాలను నెలకొనేలా మాట్లాడడం వలన మీకు సమస్యలు అనేవి నెలకొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ వారంలో మకర రాశి వారు విష్ణు పంజర స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన ప్రతిరోజు మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ పనులలో వచ్చే ఆటంకాలను కూడా తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.